వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం, ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో నా ప్రభువా, నా తండ్రి, నీ యొక్క సహాయాన్ని అడుగుచున్నాను తండ్రి. నేను బట్టి దానిని ప్రభువా, దేనికి పనికిరానటువంటి నన్ను నా తండ్రి నాయన నిలవబెట్టుకుని నా తండ్రి మీరే మాట్లాడమని అడుగుచున్నాను అయ్యా. నేను పలికితే దీని వలన ఏమీ లాభం లేదు నా తండ్రి. నీవు పలికితే నా ప్రభువా మా అందరికీ ఆశీర్వాదం కనుక నీవే పలకమని ప్రార్థిస్తున్నాను. నీవే వాక్యము ద్వారా మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను ప్రభువా మేము అర్థము చేసుకునేటువంటి మనస్సును ఈ వాక్యము ద్వారా నాయన మేము మమ్మలను సరిచేసుకునే మనస్సును మీరు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని నేను శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. ఇక్కడ చూడండి, దేవాది దేవుడు అబ్రహాముతో సూటిగా తేటగా తన యొక్క జీవితము గురించి, తన భవిష్యత్తు గురించి, రానున్న దినాలలో ఏ విధముగా దేవుడు సహాయము చేస్తాడనియు అబ్రహాము యొక్క భవిష్యత్తు మొత్తము కూడా ఈ కొన్ని వచనాలలో మరి దేవుడు తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు దేవుడు. ఆ ఆజ్ఞలను చేయుట వలన దానిలో ఎంత ఆశీర్వాదం ఉన్నదో, ఆ ఆజ్ఞలను అవలంబించుట వలన లేదా దేవుని మాటకు విధేయుడై ఉంటే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అనేటువంటి విషయాలను ఇక్కడ పొందుపరిచి ఉన్నాడు. ఎందుకనగా ముందుగా ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. అదేమనగా ఆ దేశములో నీవింకను అక్కడ ఉండడానికి వీలు లేదు, నేను చూపించే దేశమునకు వెళ్ళము. ఎందుకనగా దేవుడు ఎప్పుడైతే ఏ దేశానికి వెళ్ళమని అన్నారో ఆ దేశములో అబ్రహామునకు ఆశీర్వాదాలను దేవుడు దాచిపెట్టి ఉంచాడు. మీరు అనుకోవచ్చు, ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాము ఎక్కడుంటే అక్కడ ఇవ్వచ్చు కదా అనేటువంటి ఆలోచన ఒకవేళ మీకు రావచ్చు. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలు అదే విధముగా అబ్రహాము జీవితము రానున్న దినాలలో కూడా లేదంటే అతని భవిష్యత్తులో కూడా ఎక్కడ ఉంటే మంచిది, ఎక్కడ ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ ఉంటే దీవెన ఉంటుందని దేవాది దేవునికి బాగా తెలుసు గనక ఆ దేశము నుండి నువ్వు వెళ్ళిపో. అంతేకాదు, ఇక్కడ నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి తండ్రిని కూడా విడిచిపెట్టేసాయి, నీ బంధువులను విడిచిపెట్టేసాయి. తండ్రిని విడిచిపెట్టడం, ఆ ఇంటిని విడిచిపెట్టడం, బంధువులను విడిచిపెట్టడం, ఆ దేశాన్ని విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞలు ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడుగా ఉండి కొన్నిసార్లు అబ్రహామును విగ్రహారాధనకు బలవంతం చేసినట్లుగాను, లేదంటే అతనిని ఫోర్స్ చేస్తున్నట్లుగాను, లేదంటే చెయ్యమని ఆజ్ఞ ఇస్తున్నట్లుగా కూడా వేరే గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. బహుశా అందుకనేనేమో దేవాది దేవుడు అబ్రహామునకు మరి తండ్రిని విడిచిపెట్టమని అన్నాడు, ఆ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, బంధువులను విడిచిపెట్టేయమన్నాడు, ఆ ఇంటిని విడిచిపెట్టేసేయమని అన్నాడు. అంతేకాదు, దేవుడు ఏ యొక్క దేశాన్ని చూపిస్తూ ఉన్నాడో అక్కడ అబ్రహామునకు దేవుడు ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచాడు. ఇక్కడ అబ్రహాం మారు మాట్లాడకుండా దేవుని మాటకు లోబడి మళ్ళా ఎదురు చెప్పకుండా దేవుడు ఎలా చెప్తే అలా చేసినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదే మనమైతే ఏం చేస్తామంటే, అక్కడే ఎందుకు ప్రభువా, అక్కడికి వెళ్తే నువ్వు కాపాడతావా, అక్కడికి వెళ్తే నన్ను ఆశీర్వదిస్తావా, మరి నేను అక్కడికి వెళితే నాకు దీవెనలు వస్తాయా, మరి నీ ప్రొటెక్షన్ ఉంటుందా, నీ సహాయం నాకు ఉంటుందా, ఇనేంటి అనేక ప్రశ్నలు మనం వేస్తాం, ఆలోచిస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆలోచన దేవుని విషయంలో మనకు రావడానికి వీలు లేదు. ఎందుకనగా దేవుడు ఒకటి చెప్తూ ఉన్నాడంటే మనకి అది ఖచ్చితంగా దేవుడు మనకు నెరవేర్చే దేవుడే.
ఒకటి మనకు ఆజ్ఞాపిస్తున్నాడంటే దానిలో దీవెనలు దాచిపెట్టి ఉంచాడు. ఒకటి మనకు సెలవిస్తున్నాడు, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉన్నాడంటే అది ఖచ్చితంగా మనకు ఆశీర్వాదకరముగానే దేవుడు మలచబోతూ ఉన్నాడు గనక మనము కళ్ళు మూసుకొని దేవుడు ఏ విధముగా చెప్తే ఆ విధముగా చేయటం చాలా మంచిదండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము మరి వెళ్ళెను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అబ్రహాముతో పాటు ఆ యొక్క లోతును కూడా మరి తీసుకుని వెళ్ళుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతేకాదు ఆ జీవిత విధానములలో దేవుడు మళ్ళా మాట్లాడుతూనే ఉన్నాడండి. ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. అబ్రహామునకు విడిచిపెట్టలేదు. చాలా విషయాలను మరి అబ్రహాముకు తెలియజేస్తూనే ఉన్నాడు. మళ్ళా వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. కనుక ఇక్కడ చూద్దాం, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను దూషిస్తాను అనేటువంటి ఇంకొక వాగ్దానం కూడా దేవుడిచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే దేవుడు చూపించాడో ఆ దేశమునకు వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు అబ్రాము శారాయి అని పేరు కలిగినటువంటి భార్యాభర్తలు ఇద్దరి పేర్లను కూడా దేవుడు మార్చి ఉన్నాడు. అంతేకాదండి, అబ్రామా నేను నీకు కేడుము అని చెప్తున్నాను. నేను నీకు కేడుమంటే నేను సమస్తమైనటువంటి ఎడల నేను నీకు అండగా ఉంటాను. కేడమంటే అర్థం ఏంటంటే అదే అనమాట. అన్ని విషయాలలో నీకు అండగా ఉంటాను, అన్ని విషయాలలో నీకు సహాయకుడై ఉంటాను, అన్ని విషయాలను ఆశ్రయించినప్పుడు నేను నా యొక్క బలమైన హస్తాన్ని చాపి నిన్ను కనికరించి మరి నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందిని నేను తొలగిస్తాను అనేటువంటి అర్థం అనమాట. నేను నీకు కేడము, అంతేకాదు నీకు సంతాన అభివృద్ధి నేను చేస్తాను, నీ వలన ఈ యొక్క లోకములో ఉన్నటువంటి సమస్తమైన వంశావళి ఆశీర్వదింపబడతారు. మరి శారా విషయంలో కూడా ఒక మాట చెప్తూ ఉన్నారండి, నీకును నీ సంతానమునకు ఈ ప్రదేశం అంతయు ఇస్తాను. వాళ్ళు సదాకాలం అంటే వాళ్ళు జీవించినంత కాలం. ఈ మాటను దేవుడు అక్కడ పలికారండి. సదాకాలము నేను మిమ్ములను దీవిస్తాను. సదాకాలం అంటే వారు జీవించినంత కాలం, వారి బిడ్డల వరకు కూడా దేవుని యొక్క దీవెనలు మరి వంశ పారపర్యముగా వచ్చినట్లుగా కూడా వాక్యములో మనం చూస్తాం. అయితే ఈ చెప్పినవన్నీ కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడొచ్చు, దేవుని యొక్క వాక్యములో పొందుపరిచినటువంటి విషయాలండి. అంతేకాదండి, ఇంకొక మాట కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, నీవు నన్ను నమ్ము, నా వాగ్దానాలను నమ్ము, లేదనగా నా యొక్క వాగ్దానాల మీద నువ్వు నిలవబడు అనేసి అద్భుతమైనటువంటి మాట. భయపడకము. ఇంకా అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అబ్రహాముకి ప్రశ్న వేస్తూ ఉన్నాడండి. అబ్రామునకు మరి ఎటువంటి విషయాలలో కూడా ఎటువంటి ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా నాకు అసాధ్యమైనది ఏది లేదు గనక నీవు భయపడక, నువ్వు ఏ విషయంలో కూడా చింతపడక, దేని విషయంలో కూడా నువ్వు ఆలోచించకుండా అన్ని విషయాలలో నేను నీకు తోడై ఉంటాను, నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేయగలిగిన సమర్థుడను అని అర్థం వచ్చేటువంటి రీతిలో నాకు అసాధ్యమైనది ఏదో ఏమన్నా ఉన్నదా అని అబ్రాహాముతో కూడా మరి ఈ యొక్క దేవాది దేవుడు మాట్లాడుచు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతేకాదండి, ఆదికాండము 15వ అధ్యాయము ఇక్కడ మరి అబ్రాహాము మరి బిడ్డలు లేకుండా చింతపడుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు వాక్యము ద్వారా అతని దగ్గరకు వచ్చినంటే ఇక్కడ అర్థం ఏంటనగా, యేసు ప్రభుల వారే ఈ లోకములోనికి ఆయన మానవుడుగా దేవుడుగా రాక్రితము వాక్యముగా ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండినటువంటి ఆ యేసు ప్రభుల వారే వాక్యము ప్రకారము అబ్రాహామును సందర్శించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 15వ అధ్యాయము 4వ వచనములో యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసం పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలపలికి అతను తీసుకుని వచ్చి, వెలపలికి తీసుకుని అంటే బయటకు తీసుకుని వచ్చి మరి ఏమని చూపిస్తూ ఉన్నారంటే, నక్షత్రాలను లెక్కించుట నీ చేతనైతే లెక్కించు. ఎందుకు ఈ యొక్క ప్రశ్న వేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడంటే, నక్షత్రాలను లెక్క పెట్టడం అనేటువంటిది ఎవరి తరము కూడా కాదు. ఎన్ని వేల నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి అంటే మనం చెప్పలేం.
కనుకనే నీకు చేతనైతే ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టని అబ్రహాముతో వాక్యమైనటువంటి యేసు ప్రభుల వారే మాట్లాడుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు లెక్కించమని చెప్పి నీ సంతానం, అదుగో ఆకాశం వైపు చూపించి ఆ యొక్క నక్షత్రాల వలె నీ యొక్క సంతానం అవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి కంపారిజన్ అండి! ఎంత అద్భుతమైనటువంటి పోలికను దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఒకటి అక్కడ ఇంకొక అర్థం ఏంటంటే, ఆ ఆకాశమును, ఆ నక్షత్రాలను, ఆ చంద్రుణ్ణి, ఆ సూర్యుడిని అంతటిని కూడా సృష్టించినది నేనే. నా శక్తి, నా బలముతో ఈ యొక్క శక్తివంతమైనటువంటి సృష్టిని నేను సృష్టించి ఉన్నాను. సృష్టిలో ఏదైనా ఒకటి వచ్చిందంటే మానవాళి యొక్క జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసిందే, న్యూస్లో మనం చూస్తున్నాం. గట్టిగా తుఫాన్ వచ్చిందంటే ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం అవుతుందండి. ఒక సునామీ వస్తే ఎంత భయాందోళన చెందవలసి వస్తుంది. ఒక భూకంపం వస్తే మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒక పిడుగులు పడితే ఎంతమంది చనిపోతారు, ఎంత నష్టం వస్తుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తిని మన ముందు కనపరుస్తూ ఉంటాయి. కనుకనే ఇంత శక్తి కలిగినటువంటి ఈ సృష్టిని సృష్టించినటువంటి నేనే నీకు సంతానమును కూడా ఇచ్చేదను. అనగా ఇంత శక్తి కలిగిన సృష్టి నేను సృష్టించినప్పుడు నీకు సంతానం ఇవ్వడం అనేటువంటిది చాలా చిన్న విషయము నాకు అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతిలో కూడా ఆ సృష్టిని, ఆ నక్షత్రాలను కూడా దేవాది దేవుడు చూపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాను. అంతేకాదు ఆ నక్షత్రాల వలె నీ సంతానము అవుతుంది. అప్పుడు చూడండి, అబ్రహాముకు కానీ శారాకి కానీ వాళ్ళిద్దరికీ కూడా బిడ్డలు లేరు. కానీ అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణతో, లేదంటే ఒక ఆదరణకరమైనటువంటి మాటలు, నువ్వు భయపడవద్దు, నువ్వు అవమానపడద్దు, నువ్వు చింతపడద్దు, నేను చేస్తాను అనేటువంటి మాట ఇక్కడ మరి తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు అతడు యెహోవాను నమ్మెను. ఎవరు అతడంటే అబ్రహాము యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచెను. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి ఏంటి, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకత్వము అతని నీతిగా ఎంచుకున్నాడట. దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును నీతిగా ఎంచుకున్నాడట. అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీతిగా ఎంచుకున్నాడు అంటే దేవుని యొక్క మాటను నమ్మాడు. దేవుని యొక్క వాగ్దానాలను అబ్రహాము నమ్మాడు. దేవుని వాగ్దానాలను సంతరించుకోవడానికి ఎంతో విశ్వాసతను చూపించి ఉన్నాడు. అలాగే మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఇన్ని వాగ్దానాలు దేవుడు మరి అబ్రహాముకు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నేను ఒక ప్రశ్న వేస్తానండి మీకు. ఇన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు, ఈ వాగ్దానాలన్నీ కూడా వెంటనే నెరవేర్చబడలేదు. ఎందుకనగా ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డానికి దాదాపు 35 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు పట్టినది. మనకైతే చాలాసార్లు దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి మనము మరి చాలా ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటాం, చాలా అసహనం చూపిస్తూ ఉంటాం. మనం నమ్మము దేవుని యొక్క వాగ్దానాల మీద, మనము నమ్మమండి. దేవుని వాగ్దానాలను చాలా లైట్గా తీసుకుంటాం, దేవుని వాగ్దానములను చాలా తేలిగ్గా మనం తీసుకుంటాం. అందుకనే ఒకవేళ మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరటలేదేమో ఆలోచించుకోవలసినటువంటి విషయం దేవుని బిడ్డలారా. ఎందుకనగా దేవుని వాగ్దానాలను నమ్ముట వలన మరి దేవుడు మన ఎడల ఉద్దేశించినటువంటి సంగతులను మనకు తెలియజేయడానికి వాగ్దానాలన్నిటినీ కూడా మన జీవితంలో పెట్టి ఉన్నాడండి. హల్లెలూయా, ప్రభునామన మహిమ కలుగునుగాక. మరి అబ్రహామును దేవుడు ఏ విధముగా సందర్శించాడు, అబ్రహామును దేవుడు ఏ విధముగా వాక్యాల ద్వారా, వాగ్దానాల ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నారంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏ విధముగా
దేవుడిని నమ్మాడు. అబ్రహాము ఏ విధముగా దేవునిని ఆశ్రయించాడు, అబ్రహాము ఏ విధముగా ఆ యొక్క వాగ్దానాల మీద నిలవబడ్డాడు, దానిని పట్టుకొని అబ్రహాము యొక్క స్టోరీ మనం ఎందుకు ఈరోజు చర్చిస్తున్నామంటే, అబ్రహాము ఏ విధముగా ఆ వాగ్దానాలు, అద్భుతకరమైన వాగ్దానాలు మరి నెరవేర్చడానికి అతను ఏ విధముగా ఎదురు చూశాడు, ఏ విధముగా ఓపికను కలిగి ఉన్నాడు, ఏ విధముగా నిరీక్షణ కలిగి ఉన్నాడు అనేటువంటిది మనము చూడాలి. అబ్రహాముకి విశ్వాసులకు తండ్రి అనేటువంటి పేరున్నదండి. విశ్వాసులకు తండ్రి. మనం కూడా చాలాసార్లు ఒక ప్రశ్న మనల్ని కూడా చాలామంది వేస్తారు, మీరు విశ్వాసులేనండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు మీరు విశ్వాసులేనండి, మీరు విశ్వాసులేనా అని అడుగుతూ ఉంటారు. విశ్వాసులు, అవునండి మేము విశ్వాసులమే అని సమాధానం చెప్తూ ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, బ్యాప్టిజం తీసుకుని లేదంటే బ్యాప్టిజం అనుభవంలోనికి వచ్చేస్తే సరిపోదండి. దేవుడిని విశ్వసించాలి, దేవుని మాటలను విశ్వసించాలి, దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడాలి అనేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. దానిలో చాలా ఆటంకాలు వస్తాయండి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా టెస్టులు మన జీవితంలో వస్తాయి. వాటన్నిటిని కూడా అధిగమించాలి మనము. అంతేకాదు విశ్వాసం, అద్భుతమైనటువంటి వాక్యం మీరు చాలాసార్లు వినుంటారు. అదేమనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. జస్ట్ అసాధ్యం, ఇట్స్ నాట్ పాసిబుల్. అదొక సాధ్యము కానే కాదు విశ్వాసము లేకుండా. చూడండి, మనము దేవుని యొక్క మాటలేడలా, దేవుని వాగ్దానాలేడలా మనం విశ్వాసము కలిగి ఉండాలి. అంతేకాదండి, వాక్యం ఏమని చెప్తున్నదంటే ఒకసారి చూద్దాం. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగము చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. చూడండి, మన క్రీస్తు మన హృదయంలో నివసించబడాలి, లేదంటే క్రీస్తు మనలో ఉండాలంటే విశ్వాసము ద్వారానే క్రీస్తు ఇక్కడ నిలబడతాడని అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మనం విశ్వాసముతో ఉంటే విశ్వాసము ద్వారానే క్రీస్తు మనలో నివసిస్తారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. క్రీస్తు మనలో నివసిస్తే ఇంకంతకంటే మనకు కావాల్సింది ఏమనండి, అంతా ఆయన నడిపించుకుంటాడు. అది ఎంత కష్టమైనా, అది ఎంత ఇబ్బంది అయినా, ఎంత అసాధ్యమైనటువంటివి అన్న మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆయనే చూసుకుంటాడండి. ఎప్పుడు ఆయన మనలో ఉంటే. అయితే ఎలా ఉంటారు ఆయన? విశ్వాసము ద్వారా ఉంటారు మన హృదయాలలో. అబ్రహామును ఏమీ లేనప్పుడు పిలిచాడండి. చెప్పాలంటే కట్టుబట్టలతోనే దాదాపు అబ్రహాము ఆ యొక్క ప్రదేశం నుండి వచ్చేసి ఉంటాడు. కానీ తర్వాత మీరు అబ్రహాము యొక్క చరిత్ర చూస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడు, ఎంతగా అతని యొక్క సంతానమును అభివృద్ధి చేశాడు అనేటువంటిది మనం ఆలోచిస్తే విశ్వాసము ద్వారానే అవన్నీ కూడా పొందుకున్నాడు దేవుని బిడ్డలారా. అయితే దేవాది దేవుడు అంటే యేసు ప్రభుల వారు మనలో విశ్వాసము ద్వారా జీవిస్తారు అనేటువంటి విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. మరి జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తాయండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో మనము కృంగిపోకుండా, వాటి అన్నిటిలో కూడా మనము చింతపడకుండా మనము విశ్వాసముతో దేవుని వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చబడాలనేటువంటి ఒక తపన మనం కలిగి ఉండి కృంగిపోకుండా దేవుని వైపు చూస్తే మరి దేవుడు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు, దీవిస్తాడు కూడా. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఉన్నటువంటి వాక్య భాగమును ఒక్కసారి మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతఃపురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. కావున మేము అధైర్యపడము. ఈ యొక్క మాట మనం అనగలమా అండి? మామూలుగా ఉన్నప్పుడు మనం అనగలమేమో, కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం అనలేం, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అనలేం, అప్పులలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనం అనలేం, చింతలు బాధలు మన జీవితంలో మరి ప్రవేశించి మన యొక్క జీవితాలను అస్తవ్యస్తం చేస్తూ ఉన్నప్పుడు అనలేం. కానీ అప్పుడే మనము ఈ మాట అనవలసినటువంటి పరిస్థితి.
అబ్రహాము కూడా చాలా ఎదుర్కొన్నాడండి, చాలా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా అతని యొక్క విశ్వాసము చెలించలేదు, అతని యొక్క నమ్మకము చెలించలేదు. ఇక్కడ మనము ఆదికాండము 12వ అధ్యాయములో మొదటి నుంచి చదివినటువంటి వాక్య భాగములో దేవుడు చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా విశ్వసించటకు ముందు ఏం చేశాడు అబ్రహాం అంటే విధేయత చూపించాడండి. దేవుని మాటలకు విధేయత చూపించాడు. అంతేకాదండి, ఆ యొక్క దేవుని యొక్క మాటలను నమ్మాడు. చూడండి, అబ్రహాముని ఏ విధముగా దేవుడు ఆశీర్వదించాడనంటే చాలా ఈజీగా తీసుకోవద్దు. ఎందుకనగా ఎందుకు ఆశీర్వదించాడనేటువంటి ప్రశ్న మనకు రావాలి. అప్పుడే మనము కూడా మన పితరులు ఏ విధముగా దీవించబడ్డారు, ఏ విధముగా ఆశీర్వదింపబడ్డారు అప్పుడు మనకు అర్థమవుతుంది. అది అర్థమైతే ఆ పితరులు ఎలా చేశారో మనము కూడా అదే విధముగా చేస్తే మనము కూడా ఆ దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటాం. కనుక చూడండి, మేము అధైర్యపడము. ఈ మాట మనం అనుకోవాలి. ఎంత ఇబ్బంది వచ్చినా మేము అధైర్యపడము, ఎంత రోగం వచ్చినా మేము అధైర్యపడము, ఎంత కష్టాలు వచ్చినా మేము అధైర్యపడము. ఎన్నో అవమానాలు ఒకవేళ మన జీవితంలో రావచ్చు, అప్పుడు కూడా మనం ఏమనాలంటే మనం అధైర్యపడము అనేటువంటి మాట అనాలి. ఈ మాట అనటం వలన అపవాది మన నుండి పారిపోతుంది. అందుకనే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, దుష్టుడు ఎవ్వరు కూడా తరమకుండా పారిపోతాడంట. ఎప్పుడు తెలుసా? మేము భయపడము మనం అన్నప్పుడు. ఇక్కడ చూడండి, అదే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. మా బాహ్య పురుషుడు అంటే కనపడుచున్నటువంటి ఈ శరీరము కృషించుచున్నప్పటికీ కూడా, కనపడుచున్నటువంటి ఈ శరీరములో అనేకమైన రోగములు వచ్చినప్పటికీ కూడా, కనపడుచున్నటువంటి ఈ శరీరములో ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా, కనపడుచున్నటువంటి ఈ శరీరములో ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా అంతఃపురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. అంతఃపురుషుడు అంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము ద్వారా మనలో జీవించేటువంటి దేవాది దేవుడు. చూసారండి ఎంత స్పష్టముగా ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. అంతఃపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, దినదినము నూతన పరచబడుచున్నాడు. లేదా మనలో ఉన్నటువంటి ఆత్మ దినదినము నూతన పరచబడుతున్నాడు, దినదినము బలం పొందుకుంటున్నాడు, దినదినము విశ్వాసములో గట్టిపడుతూ ఉన్నాడు, దినదినము దేవుని యొక్క వాగ్దానాలను నమ్మకత్వములో బ్రతకడానికి ఇక్కడ మనకెంతో దోహదపడుతుంది. ఎప్పుడు మనం అధైర్యపడము అని మనం అన్నప్పుడు, అధైర్యపడవలసినటువంటి పని లేదు మనకి. మన దేవాది దేవుడు మనలను విడువడు, మనల్ని ఎడబాయడు. అంతేకాదు ఆయనకు అసాధ్యమైనదంటూ కూడా ఏదీ లేదు. వాగ్దానాలను నెరవేర్చేటువంటి దేవుడు మనకున్నాడు. వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడానికి సహాయం చేసేటువంటి దేవుడు మనకున్నాడు. గనక మనం భయపడవలసిన పని లేదు దేవుని బిడ్డలారా. కాకపోతే మనం ఏంటంటే ఎటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పటికీ కూడా మనం ఏమనాలంటే మేము అధైర్యపడము అనేటువంటి మాట అనాలి. అప్పుడు అంతరంగములో ఉన్నటువంటి అంతఃపురుషుడు దినదినము బలపరచబడతాడు, దినదినము బలపరచబడతాడు. తర్వాత కూడా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. చూడండి దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, మనకు ఒక కుటుంబంలో ఒక అవసరత ఉన్నదండి, లేదంటే ఒక కుటుంబంలో ఒకరికి వివాహము జరగాలి, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే మన కుమారులకు కానీ కుమార్తెలకు కానీ ఉద్యోగం రావాలి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, చాలా తంటాలు పడతాం, అన్ని ప్రయత్నాలు చేస్తూ అన్ని తంటాలు పడుతూ ఇబ్బందులు పడుతూ అన్నీ చేస్తాం, కానీ అది మన జీవితంలో అప్పటికి నెరవేర్చబడదు. అయితే మనం ఏం చూడాలంటే, రానున్న దినాలలో నా కుమార్తెకు వివాహం అవుతుంది, రానున్న దినాలలో నా అప్పులన్నీ కూడా తీరిపోతాయి, రానున్న దినాలలో నాకున్నటువంటి ఈ యొక్క అనారోగ్యము బాగవుతుంది అని మనకు కనపడినటువంటి దానిని మన ఆత్మీయ కన్నులతో మనం చూడాలి. చూడండి ఇక్కడ వాక్యం అదే మనకు చెప్తున్నది, మేము దృశ్యమైన వాటిని చూడక. అంటే దృశ్యమైన వాటిని అంటే ఇప్పుడు కనపడుతున్నటువంటిది, ఇప్పుడైతే కనపడుతుంది. ఏం కనపడుతుంది? మనం అనుకున్నది ఏది కూడా మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉన్నది. మనం అనుకున్నది ఏది కూడా జరగట్లేదు. అక్కడ మనమైతే ఎన్నో తలుస్తున్నాం, మన జీవిత విషయము కానీ బిడ్డల విషయము కానీ ఎన్నో విషయాలు తలుస్తున్నాం, కానీ అది ఇక్కడ కనపడట్లా. కానీ
ఈ యొక్క పరిస్థితులలో మనము ఏ విధముగా చూడాలి, ఏ విధముగా దేవుని యందు విశ్వసించాలంటే మన కనపడనటువంటి వాటిని విశ్వాసముతో మనము చూడాలి. మనకు కనపడకుండా ఇప్పుడు ఈ రోజున మనకు జరగవలసినటువంటిది జరగకుండా ఉన్నప్పటికీ కూడా జరిగేటువంటి దానిని విశ్వాసముతో, దేవుని ఎడల నమ్మకముతో చూడాలి. ఇదే చెప్తుందండి ఇక్కడ వాక్యం. అపోస్తలుడైన పౌలు ఈ వాక్యము ద్వారా మనం ఏ విధముగా ఆత్మీయంగా బలపడాలి, ఏ విధముగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఏ విధముగా విశ్వాసముతో దేవుని యొక్క కృపలను పొందుకోవాలని వాక్యము ద్వారా ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నారు. అదృశ్యమైనటువంటి వాటిని, నేను ఇందాక చెప్పాను, అదృశ్యం అంటే ఏంటి? మన కనపడనటువంటి వాటిని ఆత్మీయ కన్నులతో విశ్వాసముతో మనం చూడాలి. అదృశ్యమైన వాటిని దానించి చూచున్నాము గనక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతగా ఎక్కువైన నిత్యమైన మహిమ భారము కలుగ చేయుచున్నది. చులకన, క్షణమాత్రము ఉండేటువంటి ఈ యొక్క చులకనైనటువంటి శ్రమ, కష్టం చాలా కాలం ఉండదండి, రోగం చాలా కాలం ఉండదు, అనారోగ్యము చాలా కాలం ఉండదు, ఉద్యోగం లేకుండా నీ కుమారుడు చాలా కాలం ఉండడు, వివాహం జరగకుండా నీ కుమార్తెకు చాలా రోజులు ఉండవు. అది పర్మనెంట్ కాదు. మనము చూడగలిగినటువంటి ఆ అదృశ్యమైనటువంటి, అంటే మనలో మనం అనుకున్నటువంటివి జరగడానికి మనము ఆ యొక్క ఆత్మీయ కన్నులతో అదృశ్యమైనటువంటి వాటిని మనము విశ్వాసముతో చూడాలి, నిరీక్షణతో చూడాలి. కనుక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువై నిత్యమైన మహిమ భారము కలుగ చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దీనికి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా. ఈ యొక్క మందిరం యొక్క స్థలం మేము కొన్నప్పుడు చాలా కాలం ఖాళీగా అలా ఉండిందండి. చాలా కాలం ఆ మేకులతోనూ రాళ్లతోనూ రప్పలతోనూ పడి ఉన్నది, నీళ్లతో నిండిపోయి ఉన్నది. కానీ మేమేం చేసామంటే మా ఆత్మీయ కన్నులతో ఒక సుందరమైనటువంటి మందిరాన్ని మేము చూస్తూ ఉన్నాం. అది కట్టబడడానికి సమయం ఉంటుంది, అది పూర్తిగా మందిరం వరకు మార్చబడడానికి, మందిరం పూర్తిగా తయారవడానికి సమయం పట్టింది. కానీ మేము అదృశ్యం అంటే కనపడుచున్నదైతే రాళ్ళు రప్పలు నీళ్లతో నిండిపోయినటువంటి ఒక ప్రదేశం. కానీ మేము ఆత్మీయ కన్నులతో సుందరమైన మందిరాన్ని మేము చూసాం గనుకనే ఈ మందిరం మేము కట్టడానికి మరి వీలైనది దేవుని బిడ్డలారా. అదే విధముగా మీరు కూడా మీ జీవితంలో ఏమి కావాలి, ఏమి మీకు అవసరమై ఉన్నదో దానిని నాకు జరుగుతుంది అనేటువంటి విశ్వాసముతో మీరు చూడండి. నాకు ఇది సంభవిస్తుంది ఖచ్చితంగా, నా కుమారుడి జీవితంలో కానీ, నా కుమార్తె జీవితంలో కానీ, నా భర్త జీవితంలో కానీ, నా భార్య జీవితంలో కానీ ఇది జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మీరు కలిగి ఉండండి. అబ్రహాము కూడా అదే విధముగా విశ్వాసముతో దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలన్నిటినీ కూడా అదృశ్యమైన వాటిని చూడగలిగాడు కనుక అన్ని వాగ్దానాలు అతని జీవితంలో నెరవేర్చబడడానికి వీలైనది. అంతేకాదు, అబ్రహాముకి దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయుడై ఉన్నాడు. విశ్వాసముతో పాటు ముందుగా, విశ్వాసానికి ముందు అబ్రహాము విధేయత చూపించాడు. విశ్వాసానికి ముందు దేవుని మాటను నమ్మాడు కనుకనే అవన్నీ కూడా పొందుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ చులకనైనటువంటి శ్రమ మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దానిని పక్కన పెట్టి నీకు కావలసింది నువ్వు ఆత్మీయ కన్నులతో విశ్వాసము ద్వారా నీలో నివసించుతున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభుల వారు నీ జీవితాన్ని నడిపించే విధముగా విశ్వాసము ద్వారా ఆయన నీ జీవితములో మరి నివసించాలని నువ్వు కోరుకోవాలి. ఎప్పుడు జరుగుద్దంటే నువ్వు విశ్వాసము కంప్లీట్గా, నీ విశ్వాసము దేవుని ఎడల కలిగి ఉంటే, విధేయతను కలిగి ఉంటే. కనుక మరి ఈ యొక్క రెండవ భాగాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ రెండవ భాగం కూడా ఖచ్చితంగా మీరు చూడకుండా ఉండద్దు. ఎందుకనగా అది చూడకుండా ఉంటే మీకు పూర్తి అవగాహన ఈ యొక్క వాక్య అంశానికి మీకు అర్థము కాదు దేవుని బిడ్డలారా. కనుక రెండవ భాగాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూడండి. అప్పుడే మీరు పూర్తిగా ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు. గాడ్ బ్లెస్ యూ.